ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. అక్టోబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు, అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించాలి అంటే ఏ గ్రహానికి ఏ విధమైన అర్చన చేయాలో ఆ విశేషాన్ని, దాంతోపాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మాస ఫలితాలని తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో జూలై నెలలో పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 26వ తేదీ కౌముదీ పూజ, 29 అట్లతద్ది, 30వ తేదీ సంకష్టహర చతుర్థి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో వారికి అంత అనుకూలంగా ఉండదు ఈ వారం. కొద్దిగా ఈ వారం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారాన్ని నడిపినట్లయితే పైవారం నుంచి సుఖంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అశ్విని నక్షత్ర జాతకులకి అకస్మాత్తుగా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆ ప్రయాణాలు లాభదాయకంగా ఏమాత్రము ఉండవు, కానీ తప్పనిసరి ప్రయాణాలు అవుతాయి, అనవసర ప్రయాణాలుగానే మిగులుతాయి. భరణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగాన్ని మార్చాలనే ఊహ కానీ, లేదా స్థలాన్ని మార్చాలనేటటువంటి ఊహ కానీ, లేదా వ్యాపారాన్ని కూడా ఇది తొలగించి కొత్తదైనటువంటి వ్యాపారాన్ని చేపడదామనే ఆలోచన కానీ బాగా వస్తుంది. అది ఒక క్షణం ఆలోచించి చేయవలసినటువంటి పని. కృత్తికా నక్షత్ర జాతకులు ఈ వారంలో ఏ ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా ప్రయత్నం కార్యరూపాన్ని దాల్చకపోవచ్చు. అంత మాత్రం చేత ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి అని అనుకోకూడదు. ప్రయత్నం అనేది కార్యసాధనలో భాగంగానే ఊహించుకుని ఆ ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. సరస్వతి అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఉండాలి. 26వ తేదీ కౌముదీ పూజ జరుగుతోంది కాబట్టి మనసు స్వస్థత పొందడం కోసం, మనోధైర్యం కలగడం కోసం చంద్రుడికి నమస్కరించి నూరుపోగుని సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ధైర్యం కోసం నిత్యం దేవాలయాల్ని సందర్శిస్తూ ఉండడం మంచిది. ఈ వారం రోజుల పాటు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం పెద్ద అనుకూలత లేకపోవచ్చు సరికదా, పై అధికారులతో కానీ, క్రింది ఉద్యోగులతో కానీ, తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో చిన్నగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ కారణంగా జాగ్రత్తగా మాటల వ్యవహారంలో ఉండి తీరాలి. కృత్తికా నక్షత్ర జాతకులు తమ తోటి ఉద్యోగులతో కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో కానీ మాట్లాడే సందర్భంలో, ఆచితూచి మాట్లాడని సందర్భంలో విపరీతార్థాలు వచ్చి పరిస్థితి కొంత వేరు విధంగా గోచరించే అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులు దురుసుతనంతో పై అధికారులతో మాట్లాడడం కానీ, లేదా పై అధికారులు మాట్లాడినప్పుడు తిరిగి అంత వేగంతోనూ ప్రతిస్పందించడం కానీ జరిగే అవకాశం ఉంది. అందుకని కొద్దిగా మాటని నియంత్రించుకోవాలి ఈ వారంలో. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులతో చిన్న మనస్పర్ధలు, చిన్న పేచీలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకు కుటుంబానికి సంబంధించిన చర్చలని ఈ వారం దాటి ఆ పైవారంలోనో మరొకసారో వాయిదా వేసుకోవడం, అప్పుడు మాట్లాడుకోవడం ఉత్తమం. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారంలో వచ్చే కౌముదీ పూజ సందర్భంగా చంద్రుడికి నమస్కరించి గోరువెచ్చని పాలని ఆయనకి నివేదన చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆత్మ నియంత్రణ కోసం, అంటే మాటని జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం వీలైనంత తక్కువ మాట్లాడడం మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు
ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రవర్తనలో కానీ, మాట్లాడడంలో కానీ, ప్రయాణాల్లో కానీ, అన్నిటిలో కానీ తగుమాత్రపు జాగ్రత్తని పాటించి తీరాలి. మృగశిర నక్షత్ర జాతకులు తమ బంధువులే కదా అనే అభిప్రాయంతో పరిహాసాన్ని కొద్దిగా శృతి మించి మాట్లాడినట్టయితే దానివల్ల ప్రమాదాలు కలిగే అవకాశం ఏర్పడింది. అలాగే వాగ్వివాదం కలిగే అవకాశం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి కొద్దిగా తగ్గించి మాట్లాడడం ఎంతో అవసరమో అంతే మాట్లాడడం శ్రేయస్కరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమ కుటుంబ సభ్యులతోనే చిన్న పేచీలు వివాదాలు వచ్చే అవసరం ఉంది కాబట్టి, అవకాశం కూడా కలుగుతోంది కాబట్టి ఆచితూచి మాట్లాడుకుని తీరవలసిందే. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వృత్తి వ్యాపార వ్యవహారాల్లో భాగస్వాములతో కానీ లేదా దానికి సంబంధించిన వ్యక్తులతో కానీ జాగ్రత్తగా మాట్లాడి తీరాలి. ఈ వారంలో అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఈ వారంలో వచ్చే కౌముదీ పూజ సందర్భంగా రాత్రివేళ చంద్రుడికి నమస్కరించి పాయసాన్నాన్ని నివేదించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏమాత్రమూ మగమాట పడకుండా ఉన్నదున్నట్టుగా మెత్తనైన కంఠస్వరంతో ఎదుటివారికి నచ్చేలా అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి తమ సోదరులతోనూ అలాగే ఇంకా ముఖ్యులైనటువంటి వాళ్ళతోనూ తెగిపోయినటువంటి సంబంధాలు ఎందుకో తెలియదు తిరిగి మళ్ళీ పునః అంకురించే విధానం కనిపించి స్నేహ సంబంధాలు పూర్వపు స్థితికి చేరుకునే అవకాశం బాగా ఎక్కువవుతోంది. పుష్యమి నక్షత్ర జాతకులు రచన వ్యాసంగంలో కానీ ఉన్నట్లయితే ఇంతకుముందు ఆపేసినటువంటి కళాన్ని తిరిగి చేతిలోనికి తీసుకుని వ్రాస్తూ వ్రాతకి సంబంధించినటువంటి పరిశ్రమని ఎక్కువగా చేసే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులైతే రుణాన్ని పూర్తిగా తీర్చేసిన మీదట దానివల్ల లాభాన్ని పొంది తిరిగి మళ్ళీ రుణాన్ని చేసి మరో ప్రయత్నాన్ని చేయాలనే ఊహకి తప్పక వచ్చే అవకాశం కనిపిస్తోంది. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే కౌముదీ పూజ సందర్భంగా చంద్రునికి దధ్యోదనాన్ని అంటే పెరుగు అన్నాన్ని నివేదన చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనిలో ఏమాత్రపు నిలుపుదల లేకుండా కొనసాగించుకుంటూ వెడుతూ ఉండాల్సిందే. ఇక ఈ వారంలో సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారికి కొత్తమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి, కొత్తమైనటువంటి మెళుకువలు తెలుస్తాయి. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన ఆలోచనల్ని 10 మందిని కలుసుకుని తెలుసుకుని మళ్ళీ ప్రారంభించాలనే ఊహలు బాగా కదులుతాయి, మెదులుతాయి బుద్ధిలో. మఖా నక్షత్ర జాతకులందరికీ కూడా కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని, ప్రారంభించిన వ్యాపారం మరింత దృఢంగా మరింత ఎక్కువగా పెరగాలనేటటువంటి ఊహ కలిగి 10 మంది పెద్దలతో ఆ విషయాన్ని గురించిన చర్చల్ని జరుపుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి కీర్తి ప్రతిష్టలు బాగా వచ్చే అవకాశం ఉంది. పూర్వపు అపనింద తొలగిపోవడమే కాక జనంలో మంచి పేరుని కూడా సంపాదించుకోగలిగిన అవకాశం ఏర్పడుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు వ్యాపారంలో పెట్టుబడిని తిరిగి పెట్టాలని అనుకోవడమే తడువుగా ఎంతోమంది భాగస్వాములుగా వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో వచ్చేటటువంటి కౌముదీ పూజ సందర్భంగా చంద్రుణ్ణి తలుచుకుని బియ్యాన్ని ఉత్తములైనటువంటి వారికి దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉండాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారాన్ని అభ్యాస వారంగా అంటే ప్రతి విషయాన్ని నేర్చుకునేటటువంటి వారంగా, పరిశీలించుకునే వారంగా, పరీక్షించుకునే వారంగా అర్థం చేసుకోగలగాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ వ్యాపారంలో భాగస్వాములుగా ఎవరిని చేర్చుకోవచ్చు, ఉన్నవారిలో ఎవరిని తొలగించవచ్చు అనేటటువంటి దిశగా ఆలోచనని చేస్తారు. దాన్ని కార్యరూపంలో పెడతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కారు. హస్త నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన నిర్మాణ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, న్యాయవాద రంగంలో కానీ ఏ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలని సాధించవచ్చు అనే విషయం గురించి అనుభవజ్ఞులతో సంప్రదిస్తారు.
చక్కనైనటువంటి ఫలితాలని పొందుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తమ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విశేషాలని పెద్దలైనటువంటి వైద్యుల వద్దకు వెళ్ళి ఉన్నటువంటి విశేషాన్ని తెలుసుకుని అనారోగ్యాన్ని పూర్తిగా ఎలా తొలగించుకుని ఆరోగ్యవంతులు కావాలో ఆ విశేషం మీద విశేషమైన కృషి చేసి ఫలితాన్ని సాధిస్తారు. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే కౌముదీ పూజ సందర్భంగా చంద్రుణ్ణి ధ్యానించేటటువంటి శ్లోకాన్ని 10 మార్లు చదవడం, చంద్రుణ్ణి దర్శించుతూ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు గత అనుభవాలని, మంచి చెడ్డల్ని గుర్తు చేసుకుంటూనే ఉండాలి ఈ వారం అంతా. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని అమలు చేయాలి అని ప్రయత్నిస్తారు. అమలు జరగడం అనేది సగంగా ఉంటుంది. అమలు జరగచ్చు, జరగకపోవచ్చు, లేదా సగం జరగచ్చు. అలా మిశ్రమ ఫలితంగా ఉంటుంది, కానీ సంపూర్ణమైన ఫలితం మాత్రం సాధింపబడకపోవచ్చు. చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం కొత్తదైనటువంటి ఒక వ్యాపారం ప్రారంభించడం, లేదా కొత్తదైనటువంటి కళాశాలలో చేరడం, లేదా కొత్తదైనటువంటి విద్యని నేర్చుకోవాలనే ఊహ కలగడం, వృత్తిని మార్చాలనే ఊహ కలగడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రయత్నాన్ని చేస్తారు, కానీ పూర్తి అవుతుందనే విశ్వాసం మాత్రం స్పష్టంగా లేదు. స్వాతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన కొన్ని ప్రయత్నాలని చేస్తారు. చేసిన ప్రయత్నాలు పూర్తిగా సఫలం కావు, కానీ కొంతవరకు ప్రయత్నం సఫలమయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యాపారం, వివాహం, ఉద్యోగం మొదలైన వాటిలో. విశాఖ నక్షత్ర జాతకులు ఇంటి మరమ్మతులు కానీ లేదా విదేశానికి వెళ్ళే ప్రయత్నాన్ని కానీ చేస్తారు. సంపూర్ణంగా ఆ పనులు పూర్తవుతాయనే విశ్వాసం కనిపించడం లేదు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో వచ్చేటటువంటి కౌముదీ పూజ సందర్భంగా చంద్రునికి తెల్లనైనటువంటి పూలతో ఒక మాలని చూపించి దైవానికి, ఇంట్లో ఉన్నటువంటి దైవానికి వేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరతనానికి అస్సలు గురి కాకూడదు. నిదానంగా ఆలోచించగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించిస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం తమ నిజాయితీతనం, తమ ధర్మబద్ధ విధానం, తమ సత్య ఆలోచన ఏదైతే ఉందో దాని ద్వారానే విజయాన్ని సాధించగలుగుతారు. ఎన్ని ప్రతిబంధకాలున్నా సరే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు తమ మాట నిజాయితీ కారణంగా వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, అలాగే న్యాయస్థాన విషయంలో కానీ తప్పక విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారంలో. అనురాధ నక్షత్ర జాతకులు తమదైనటువంటి ధర్మబద్ధ విధానం కారణంగా ఏ విధమైన కష్టాలు రాకుండా చేసుకోగలుగుతారు. సంపూర్ణంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ధైర్యం సంపూర్ణంగా కలగడానికి కారణం తమ ధర్మబద్ధమైనటువంటి విధానం, న్యాయపూర్వకమైనటువంటి ఆచరణ. అంచేత మనోధైర్యంతో ధైర్యంగా వెళ్ళొచ్చును, కార్యసాధన చేసుకోగలుగుతారు నిశ్చయంగా. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో కౌముదీ పూజ సందర్భంగా చంద్రుని గూర్చినటువంటి కథలని చదవడం కానీ, వినడం కానీ, తెలిసి ఉంటే చెప్పడం కానీ చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధైర్యంగా ఎదిరించగలగాలి. వెనుకబాటుతనం ఏమాత్రం సరికాదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారికి విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి. వచ్చినటువంటి ఆలోచనల్ని అమలు చేయడం విషయంలో తమకి తామే నిర్ణయాన్ని తీసుకోవడం ఏమాత్రమూ సరికాదు. పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని, ముఖ్యంగా కుటుంబంలో ఉండే తల్లిదండ్రులని కానీ, భర్త లేదా భార్యని కానీ సంప్రదించి మాత్రమే చేయాలి. ఏకాంతంగా పనిని చేసినట్టయితే అనవసరమైనటువంటి ఇబ్బందిలో ఇరుక్కునేటటువంటి ప్రమాదం ఉంది. మూలా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మంచి రాణింపు లభిస్తుంది. అలాగని చెప్పి వాళ్ళు దూరపు ప్రయాణాలు ఏర్పాటు చేసి అక్కడ ఉద్యోగాన్ని కానీ చేసే విధానాన్ని ఏర్పాటు చేస్తే వెళ్ళడం ఎంతవరకు సరి అనే విషయాన్ని ఆలోచించుకోగలగాలి.
పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఇంటిని లేదా పొలాన్ని అమ్మేసి కొత్తదైనటువంటి వ్యాపారంలో పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఊహకొస్తారు. అది ఎంతవరకు సరైనటువంటిది అనే విశేషాన్ని 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి. తొందరపాటుతనం ఏమాత్రమూ సరికాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకున్నాం అని అనుకుంటూ తీసుకోకూడనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అంచేత తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 1-2 మార్లు పునఃపరిశీలించుకోవలసిందే. లేని పక్షంలో తీవ్రమైనటువంటి చిక్కులో పడే ప్రమాదం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో వచ్చేటటువంటి కౌముదీ పూజ సందర్భంగా చంద్రుణ్ణి పట్టుకునేటటువంటి రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకాలని 18 మార్లు పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గుంఫనని పాటించాలి. ప్రతి విషయాన్ని బహిరంగపరచకూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం కొత్తదైనటువంటి విజయాలని చవిచూస్తారు. చాలా సంతృప్తికరంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ గ్రామానికి ఎన్నిక కావడం కానీ లేదా ఏదైనా రాజకీయంగా కొత్తదైనటువంటి పదవిని అలంకరించడం కానీ, లేని పక్షంలో తమ కుటుంబపు పెద్దగా అందరూ కలిసి కుటుంబ ఐకమత్యంతో ఎన్నుకోవడం కానీ జరగచ్చు. అది శుభ పరిణామమే తప్ప అశుభం మాత్రం కాదు, మధ్యలో వీగిపోయేది కాదు. శ్రవణ నక్షత్ర జాతకులకి పెద్ద సదస్సుల్లో పాల్గొనే అవకాశం కానీ, ఏదైనా బహుమతులు లభించే అవకాశం కానీ, 10 మందిలో గుర్తింపు పొందేటటువంటి విధంగా సంస్థని స్థాపించుకోగలిగిన అవకాశం కానీ బాగా కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి పెట్టుబడిని అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం మీద పెట్టి విశేషమైనటువంటి లాభాన్ని సాధించగలిగిన అవకాశానికి తొందరలో రాబోతున్నారు. దానికి సంబంధించిన బీజ ఆవాపం అంటే విత్తనాన్ని వేయడం అనేది ఈ నెలలోనే సాగచ్చు. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే కౌముదీ పూజ సందర్భంగా చంద్రుణ్ణి గ్రహించే అంటే చంద్రగ్రహణం కాలంలో కేతు ఏ చంద్రుడిని పట్టుకుంటాడో ఆ కేతు శ్లోకాలని 7 మార్లు పఠించడం ఉత్తమం. చంద్రుడికి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధర్మబద్ధంగా ఆర్జించేటటువంటి ధనాదాయ మార్గాల్ని మాత్రమే అన్వేషించుకోగలగాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ వారంలో ఈ రాశి వారికి విజయాలన్నీ లభిస్తాయి. ఆ లభించే విజయాలన్నీ తమ ప్రయత్నం మీదనే సాధ్యమవుతాయనే యథార్థాన్ని గ్రహించగలగాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకుల్లో విద్యార్థులు కానున్నట్లయితే విద్యార్థులకి విద్యా ఆసక్తి బాగా పెరిగి ఎక్కువసేపు చదివినటువంటి కారణంగా తాము అనుకున్న దానికంటే గొప్పదైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఇది తథ్యం. శతభిష నక్షత్ర జాతకులు తాము పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారంలో విశేష లాభాన్ని పొందగలుగుతారు. ఆ పొందడానికి తగినటువంటి కారణం వారు నిరంతర కృషి చేసి ఉండడం మాత్రమే. పూర్వభద్ర నక్షత్ర జాతకులు అనారోగ్యాన్ని పొంది తీరుతారు. ఆ పొందినటువంటిది తొందరలో పూర్తిగా నయం కావడానికి, స్వస్థులు కావడానికి తాము సరైనటువంటి ఔషధ సేవని సరైనటువంటి వైద్యుని దగ్గర స్వీకరించి ఉండడం మాత్రమే కారణం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఈ వారంలో కౌముదీ పూజ వచ్చినటువంటి సందర్భంగా చంద్రునికి 10 ఆవడలని నైవేద్యంగా రాత్రివేళ చంద్రుని దర్శిస్తూ పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉద్యోగ ప్రయత్నాన్ని ముమ్మరం చేయడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం శుభాశుభ ఫలితాలని మిశ్రమ స్థితిలో పొందుతారు. కాబట్టి ఒక విధంగా ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి, ఒక విధంగా చేస్తున్న ప్రయత్నం అమలయ్యే తీరుని పరిశీలించుకుంటూ కూడా ఉండాలనే యథార్థాన్ని గ్రహించగలుగుతారు ఈ రాశివారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి కుటుంబంలో కష్టాలు సుఖాలు సమంగా ఉంటూ ఏ విధమైన బాధకి లోను కారు, కానీ రెంటిని మాత్రం అనుభవిస్తారు సమమైనటువంటి పాడలో. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి వ్యాపారంలో లాభాలు అలాగే నష్టాలు సమమైనటువంటి స్థితిలో కనిపిస్తూ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో, లాభాన్ని ఎలా పెంచుకోవాలో
ఆ మార్గాల కోసం అన్వేషణ సాగుతుంది ఈ వారంలో. రేవతి నక్షత్ర జాతకులకి తమ సంతానానికి సంబంధించినటువంటి విద్యలో తక్కువతనం ఎలా వస్తుందో, వారు ఏ ఏ అంశాల్లో విశేషమైన ప్రతిభని కనపరచగలుగుతున్నారో తెలుసుకుని వాళ్ళ మీద దృష్టిని సాధించగలుగుతారు. తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యా దశని మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు ఈ వారంలో. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం అవసరం. ఈ వారంలో వచ్చేటటువంటి కౌముదీ పూజ సందర్భంగా చంద్రుడికి తెల్లనైనటువంటి పెరుగుని చంద్రుడిని దర్శిస్తూ రాత్రివేళ నివేదించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఈ వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ పోవడం ఉత్తమం తప్ప వ్యాపారపు మార్పు ఆలోచనకి రావడం ఏమాత్రం సరికాదు. మన్మధుని యొక్క వాహనం చిలుక. ఆ చిలక ఓసారి తప్పిపోయింది. వాహనాలు కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటాయి కదండి, ఎవరో పట్టుకుపోతుంటారు. మన వాహనం అనుకోండి, దానంతట అది వెళ్ళిపోదు. నేనేదో దాన్ని ప్రారంభం చేసి ఎక్కి వెళ్ళిపోతే వెళ్తుంది తప్ప దాన్ని ఎత్తుకుపోవాలంటే ఇంకోటి ఎవరో దాన్ని తీసుకుపోవాలంతే. కానీ దేవతల వాహనాలు అలా కాదు, అవి ప్రాణంతో ఉంటాయి. అందుకని అది ఎటు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిందో సారి. చిలక కనపడలేదు. చిలక కనపడలేదు, వెతుక్కుంటూ తిరుగుతున్నాడు మన్మధుడు. ఆ చిలకని పిలుస్తూ తిరుగుతున్నాడు. ఒక చోట చిలక పలుకు అంటారు కదా, అలా తన చిలక పలుకు లాంటి పలుకు ఒకటి వినపడింది. ఎక్కడ? కలమంజుల వాగనుమిత గళపంజర గత సుఖగ్రహోత్కంఠ్యాత్. అమ్మవారి మేడ. ఆ మేడలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అమ్మవారు ఏదో అవ్యక్త మధురధ్వని, అంటే అది మాట కూడా కాదు, హా అన్నట్టుగా అంది. అంటే అది తన చిలక పలుకే అని అర్థమైంది. తన చిలక ఎక్కడుంది ఇప్పుడు? పంజరంలో దాచేశారు. పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పంజరంలో పెట్టేస్తారు. ఏ పంజరంలో పెట్టేసింది అమ్మవారు? తన కంఠంలో పెట్టేసుకుంది. ఇప్పుడు అమ్మవారి కంఠం అనేటటువంటి పంజరంలో మన్మధుడి చిలక కూర్చుని చిలక పలికితే ఎలా ఉంటుందో ఆవిడ పలుకు అలా ఉంది. ఇప్పుడు అమ్మ, నా చిలకని నీ కంఠంలో పెట్టేసుకున్నావు, నా చిలక నాకు ఇచ్చేయంటే నేను నీ దొంగతనం చేశానా అంటుంది. పైగా మహాభక్తుడు మన్మధుడు. అలా ఎలా అడుగుతాడు అమ్మవారిని? అడగలేడు. అలాగని అడగకుండా ఊరుకుంటే వాహనం లేదు. దేవతలు మళ్ళీ ఇంకో వాహనం తెచ్చుకోవడాలు అలా ఉండవు వాళ్ళకి. అందుకని ఎలా ఇప్పుడు ఆ వాహనం మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి, ఎలా బయటికి తెప్పించాలి ఆ వాహనాన్ని ఆలోచన చేశాడు. ఓ పని చేద్దాం, చిలక్కి అత్యంత ప్రీతిపాత్రమైంది ఏమిటి? దొండపండు. దొండపండు ఎర్రగా ఉంటుంది. దొండపండు అక్కడ పెట్టారనుకోండి, చిలక చటుక్కుని వచ్చి కొరుకుతుంది. ఇప్పుడు తన చిలక ఎదురుగుండా కనపడింది అనుకోండి, అమ్మ నా చిలకని ఇచ్చేవా నచ్చు చూపించి. అందుకని ఆయన ఏం చేశాడంటేట, మన్మధుడు ఒక ఎర్రటి దొండపండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేట అమ్మవారికి. అదే అమ్మ నీ పెదవయింది. ఎందుకంటే మన్మధుడు తన చిలకని బయటికి తెచ్చుకోవాలనుకున్నాడు. నిజానికి చిలక లేదు కంఠంలో. ఆవిడ కంఠంతో మాట్లాడితే మన్మధుడి వాహనమైన చిలక పలుకులా ఉంటుంది. ఇది మాట కాదు, ఒక ధ్వని. హా అంతనుకోండి, అది అంత మధురంగా ఉంటుంది అని మూకశంకరులు అమ్మవారి యొక్క క్రింది పెదివి గురించి అంత గొప్ప వర్ణన చేశారు. కాబట్టి బింబోష్ఠీం అసలు రహస్యం ఏమిటంటే, ఆవిడ యొక్క పెదవిని దర్శనం చెయ్యడము అంటే అది వాక్కులకు స్థానం. ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషంగా సరస్వతీ కటాక్షాన్ని పొందడం. రెండు యోగి తాను ఏ పదార్థాన్ని పరదేవతకి ఇచ్చాడో పరదేవత దాన్ని స్వీకరిస్తూ ఉండగా పాత్ర చేత ముక్కు అవి కప్పబడిన నిజానికి కింది పెదివి మాత్రమే దర్శనమవుతుంది. అది యోగి బిడ్డడై రమించేటటువంటి సన్నివేశం. కాబట్టి బింబోష్ఠీం స్మిత దంత పంక్తి రుచిరాం ఎంత పొదుపుగా వాడతారో. అందుకే శంకరాచార్యుల వారి గురించి ఓ మాట చెప్తారు పెద్దలు, అత్యంత పొదుపరి అయిన ఇల్లాలు ఈ నెలలో జీతం చాలా తగ్గిపోయిందే, చాలా తక్కువ జీతం, అవి ఇవి ఎక్కువ కూరలు అవి అడక్కో, ఏదో జాగ్రత్తగా సరిపెట్టు అంటే వంకాయలు పట్టరండి పొట్లకాయలు పట్టరండి అని అనకుండా, కానీ ఏదో ఒకరోజు పాటోళీ చేసి ఒకరోజు పచ్చి పులుసు చేసి రోజూ తిన్న పదార్థాల కన్నా రుచిగా ఉన్నాయా అన్నట్టుగా తక్కువ ద్రవ్యంతో అత్యంత పొదుపరితనంతో భర్తని తృప్తిపరచగలిగిన భార్య ఎలా ఉంటుందో శంకరాచార్యుల వారి అక్షరాలు వాడుకోవడం అంత పొదుపరితనంగా ఉంటుందంటారు. అంత భావస్ఫోరకంగా అంత అద్భుతంగా వాడతారైన పదాలని. అందుకే శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఒక అక్షరం తీసి అక్షరాన్ని పెట్టడం కుదరదు అంటారు. స్మిత దంత పంక్తి రుచిరాం. స్మిత అంటే చిన్న నవ్వు నవ్వుతోంది ఆవిడ.
ఆ చిన్న నవ్వు నవ్వినప్పుడు విచ్చుకోకుండా విచ్చుకున్నాయి పెదవులు. ఏదో పెదవులు బాగా విచ్చుకున్నాయి అనుకోండి, ఏదో వికటాట్టహాసం మహిషాసురుడిని సంహరించేటప్పుడు నవ్వినట్టు ఉంటుంది. అప్పుడు మనం ఎదురుకుండా నిలబడలేము, భయం వేస్తుంది. మహారాజ్ఞి తెల్లవారు లేస్తే కష్టాలు సుఖాలు ఆవిడికే చెప్పుకోవాలి మనం. అమ్మో అమ్మవారు ఏమిటో మూతి బిగించు కూర్చుంది, ఆవిడంతా సరైనటువంటి స్థితిలో లేదేమో, ఇప్పుడు ఎందుకు లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళడం అంటాం. అలా కాకుండా ఆవిడ పెద్ద నవ్వు నవ్వకుండా, అలాగని పెదవులు మూసుకుని కూర్చోకుండా, ఆ దంతముల పంక్తి కనపడకుండా ఆవిడ ఒక చిరునవ్వు నవ్వుతోందనుకోండి, అప్పుడు ఇది మంచి సమయం, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం మంచి మాటలు 4 చెప్పుకుందాం, తల్లి మన ఆపద తీరుస్తుందని చెప్పి గబగబా భక్తులు పరిగెడతారు. అందుకనిట ఆవిడ నిలబడినప్పుడు ఎలా నిలబడిపోయిందంటే, స్మిత దంత పంక్తి రుచిరాం, నిజంగా మీరు ఆ దర్శనం చెయ్యాలి మధురైలో, అలాగే నిలబడింది ఆ తల్లి. స్మిత అంటే చిన్న చిరునవ్వు, అది పరిశుద్ధమైనటువంటి చిరునవ్వు. పెదవులు విచ్చుకోకుండా నవ్వితే దాని చేత ఇక్కడ బుగ్గల్లో చిన్న మార్పు వచ్చి చిన్న సొట్ట పడితే దాని వలన ముఖంలో ప్రసన్నత్వం అంతా కూడా ప్రతిబింబిస్తే దాన్ని స్మిత అంటారు. చిన్న నవ్వు నవ్వింది అని. ఆ చిన్న నవ్వు వెనక శుద్ధత్వము, మాతృత్వము అన్నిటినీ మించి మనం స్వాతంత్ర్యంతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను అనుగ్రహించవా అమ్మా, నన్ను కాపాడవా అమ్మా అని కష్టం చెప్పుకోవడానికి వీలుగా ఒక మహాసామ్రాజ్ఞి అలా నిలబడింది పరిపాలకురాలు. అది ఆమె యొక్క నవ్వుకున్నటువంటి సౌందర్యం, అది మీనాక్షి యొక్క నవ్వు. ఇందులో విశేషం ఏమిటంటే, ఆ చిరునవ్వు నవ్వుతున్నటువంటి అమ్మవారి ముఖమండలాన్ని మనసులో మీరొక్కసారి దర్శనం చెయ్యగలిగారనుకోండి, అలా దర్శనం చేసినటువంటి ఉత్తర క్షణంలో మనసు ఎంత శాంతిని పొందుతుందో. 2, ఆవిడ అనుగ్రహమునకు పాత్రులవుతారు. 3వ విశేషం ఇంకొకటి ఉంటుంది. నిజానికి దాన్ని పోల్చడానికి ఇంకేం ఉండదు. దాన్ని పోల్చడానికి ఏం చేస్తారంటే, అవకాశం ఇంకేమీ లేక రెండింటిని తీసుకుంటారు. పద్మంతో పోలుస్తారు, లేకపోతే పౌర్ణమి చంద్రబింబాన్ని తీసుకుంటారు. తీసుకుని రెండిటితో పోలుస్తారు. నిజానికి లోకంలో ఒక విశేషం ఉంది. ధ్యానంలో చిరునవ్వు నవ్వుతున్నటువంటి అమ్మవారి ముఖమండల దర్శనం చేసేటటువంటి యోగి ఆ దర్శనానుభూతిని పొందినప్పుడు శ్వాసనలు పీల్చి ఆనందంతో తన్మయావస్థకి లోనైపోతాడు. ఎందుకని అంటే పద్మ ప్రభాభాసురాం అని శంకరాచార్యులు వారి అంటారు. ఆమె శరీరం అంతా పద్మసుగంధం వస్తూ ఉంటుంది. ఆ చిరునవ్వు నవ్వుతున్న ముఖమండలాన్ని దర్శనం చేయడానికి అలవాటు పడిపోవడం ఎలా ఉంటుంది అంటే, నల్లమందుకు అలవాటు పడిపోయిన నెమలిలా ఉంటుంది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, నెమలికి అంతకుముందు నల్లమందు అలవాటు లేదు. ఒక గడుసు వ్యక్తి ఏం చేశాడంటే, ఒకరోజు ఉదయం 11 గంటలకి నెమలి అలా దగ్గరికి వస్తే ఓ నల్లపోసంత నల్లమంది ఎట్టాడు. అది ఆ నల్లమందు తింది. ఆ నల్లమందు నాడీ మండలానికి ఉత్ప్రేరకంగా పనిచేయడానికి అలవాటు పడింది. మరునాడు 11 అయ్యేటప్పటికీ ఇంకా అది ఉండలేకపోయింది. గబగబా వచ్చి మళ్ళీ ఆ నల్లమందు కోసం చుట్టూ తిరిగింది. ఇంకా వారం రోజులు తిన్న తర్వాత ఇంకా దాని పరిస్థితి ఎలా ఉంటుందో నేనేం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఆ నల్లమందు లేకపోతే అది బతకలేదు. అలా అమ్మవారి యొక్క చిరునవ్వుతో కూడుకున్న ముఖమండల దర్శనం చెయ్యడానికి అలవాటు పడినటువంటి సాధకుడు అసలు అమ్మవారి ముఖమండలాన్ని అలా దర్శనం చెయ్యకుండా పూజ పూర్తి చెయ్యలేడు. ఆ దర్శనంలో ఆ పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆ నవ్వు అనుభవించాలంతే మనసులో, ధ్యానంలో. ఆ నవ్వు, ఆ సౌందర్యం, ఆ కాంతి, ఆవిడ అనుగ్రహం, బిడ్డన్ని చూస్తున్నప్పుడు ఆవిడ నవ్వినటువంటి ఆ నవ్వులో ఉన్నటువంటి ఆనందం, అది అనుభవించవలసిందే తప్ప అవ్యక్తం. ఆ నవ్వేదో ఆ వచ్చిన వాళ్ళని చూసి కృతకంగా నవ్విన నవ్వులాగో, ఏదో పలకరించడానికి నవ్విన నవ్వులాగో అలా ఉండదు. దాని యొక్క పవిత్రత, ఆ నవ్వు వెనక ఉన్న పవిత్రత చెప్పడానికి లోకమునందు అసలు ఉపమానము లేదు. అందుకే మూకశంకరులు మందస్మిత శతకం అని చేశారు. అమ్మవారి చిరునవ్వు కనపడింది ఆయనకి. అది ఎలా చూశారు ఆయన? అభిముఖంగా కాదు చూసింది. ఆయన ఇలా కూర్చున్నారు, కామాక్షి ఇలా నడుస్తోంది, ఆగి తాంబూలపు పిడచబెట్టింది. ఆయన ఇలా పైకి చూశారు, ఆవిడ చిరునవ్వు కనపడిందో పక్క నుంచి. ఎంత పవిత్రంగా, ఎంత శుద్ధంగా ఉంటుందో చెప్పారు ఆయన.
పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకళాపనిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. స్మితమంజరి, ఆయన కూడా స్మిత శబ్దం వేశారు. అది ఎంత గొప్పగా ఉంటుందంటేట చిరునవ్వు. అసలు ఆవిడ నవ్విన నవ్వుని లోకంలో ఇంకేదైనా పవిత్రమైన వస్తువుతో పోల్చవచ్చా అని ఆలోచించారు మూకశంకరులు. పీయూషం, అది అమృతంలా ఉంటుంది ఆ చిరునవ్వు. అందామా? దాన్ని దేవతలందరూ తాగేశారు, రాహువు కేతువు కూడా తాగేశారు. అంతమంది దేవతలు తాగేసిన అమృతం ఎంగిలైపోయింది. దానికి అమ్మవారి చిరునవ్వుకి పోలిక. అంత పవిత్రమైన చిరునవ్వుకి కుదరదమ్మా, అమృతం పనికిరాదు నీ చిరునవ్వుకి, తీసేశాను. మరి ఏం చేస్తావు? సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే, పాల సముద్రంలా ఉంటుంది నీ చిరునవ్వు. పాల సముద్రం ఎంత తెల్లగా ఉంటుందో నీ నవ్వు అంత శుద్ధంగా ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుంది. అమ్మా, పాల సముద్రంలో మందర పర్వతం పడేశారమ్మా, విష్ణువు అడుగున పడుకుని మోశారమ్మా, దేవతలు దానవులు వాసుకుని తీసుకొచ్చి మందర పర్వతానికి చుట్టి తలా దాని తోక పట్టుకుని తిప్పారమ్మా. అది బాధ తట్టుకోలేక విషం విడిచిపెట్టిందమ్మా. ఈ పర్వతం తిరిగితే ఆ పాల సముద్రం చర్చస్ అని చప్పుడు చేస్తూ నురగలకక్కిందమ్మా. దేవతలు దానవులు పర్వతం పెట్టి పాము చుట్టి మధించినటువంటి ఒక సముద్రానికి నీ నవ్వుకి పోలిక. నీ నవ్వును అలా ఎవరైనా చిలకగలరా? కాబట్టి పాల సముద్రంతో నీ నవ్వుని ఎలా పోల్చను? కుదరదులే. పోన్లే, గంగ అంత గొప్పది అంటానమ్మా. ఎందుకంటే గంగ సకల పాపహారిణి. ఆ గంగని తలుచుకుంటే చాలు పాపాలు పోతాయి. కాబట్టి గంగతో పోలుస్తా నీ చిరునవ్వు. అమ్మ వద్దులే, పోల్చను. ఏం మళ్ళీ దానికేమైంది? మళ్ళీ గంగమ్మతో పోల్చడానికి ఏం అభ్యంతరం వచ్చింది నీకు? మాహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే. ఆ గంగ ఒకప్పుడు ఆకాశంలోంచి కింద పడుతున్నప్పుడు పరమశివుడి వంక చూసి ఏమిటో పెద్ద జటాజూటం పెట్టి నించున్నాడు, నన్ను పట్టుకోగలను అనుకుంటున్నాడు, మొనగాడు ఈడ్చేస్తాను పాతాళలోకానికి అని అహంకరిస్తే పరమశివుడు తన యొక్క జటాజూటంలో కట్టేస్తే ఎన్నాళ్ళైపోయినా కింద పడక అహంకారం పోయి అలా ఉండిపోయింది. అంత అహంకారంతో పడిన గంగకి ఇంత పవిత్రమైన నీ చిరునవ్వుకి పోలిక. అందుకని గంగమ్మని కూడా చెప్పలేను. మహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే. కాబట్టి మరి ఏం చేస్తావు? శీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ. అమ్మా, గుర్తొచ్చింది. చంద్రబింబం ఎలా ఉంటుందో అంత చల్లగా, అంత పవిత్రంగా, అంత అమృతం ఒలుగుతూ ఉంటుందమ్మా నీ చిరునవ్వు. అమ్మ వద్దులే, అది కూడా వద్దు. అదే మళ్ళీ చంద్రబింబానికి ఏమైంది అంటే, అమ్మ చంద్రుడు అంత గొప్పవాడు నిజమే, కానీ అమ్మ పర్వదినాల్లో రాహువు కేతువు పట్టుకుంటారమ్మా, గ్రహణం వస్తుంది. రాహువు కేతువు పట్టుకునే చంద్రబింబం ఎక్కడా? నీ చిరునవ్వు ఎక్కడా? ఎలా పోల్చనమ్మా? వద్దులే. మరి ఏం చేస్తావైతే? కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మ, నీ చిరునవ్వు ఒక ఉపమానం చెప్పడానికి ఈ సమస్త బ్రహ్మాండములలో వేరొక వస్తువు లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నక్షత్రయోగం శీర్షికలో ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ గ్రహాన్ని ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకం రవికి సంబంధించినటువంటి గ్రహ అధీనంలో ఉంటుంది కాబట్టి రవికి సంబంధించినటువంటి శ్లోకాన్ని జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ఈ శ్లోకాన్ని 18 మార్లు చదవాలి. ఆ రవిగ్రహానికి ఎర్రనైనటువంటి మందార పుష్పాలతో పూజని చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలగాలి. ఇక శ్రవణ నక్షత్ర జాతకులు చంద్రగ్రహ అధీనంలో ఉన్నటువంటి నక్షత్రానికి చెందినటువంటి వారు కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి శ్లోకాన్ని దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అనే ఈ శ్లోకాన్ని 10 మార్లు చదువుతూ, దీని వెనుక సూర్యుని శ్లోకాన్ని 6 మార్లు, దీనికి పిమ్మట సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని 6 మార్లు
చదువుకుని తెల్లనైనటువంటి పుష్పాలతో కానీ పూజ చేసినట్లయితే సంపూర్ణ ఫలితాలని పొందగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి ఆదివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ 3 శుభప్రదంగా ఉన్నాయి. అలాగే ఈ నక్షత్రంలో అన్ని శుభ కార్యక్రమాలు చేయవచ్చు. విశేషించి త్రయోదశి ఆదివారము, ఉత్తరాభాద్ర, ధ్రువయోగం ఉన్నది. తర్వాత రోజంతా కూడా వ్యాఘాత యోగం ఉంది. ఈ వ్యాఘాత దేనికి? మానసిక విఘ్నానికి సంకేతం. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఏం మాట్లాడాలి అనుకున్నామో, ఏం చెప్పాలనుకున్నామో దాన్నే చెప్పే ప్రయత్నం చేయాలి. అనవసరంగా మాట్లాడటం ద్వారాగా మనోవిఘ్నాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి శుభ కార్యక్రమాలు చేసేవారు జాగ్రత్తగా మాట్లాడి, జాగ్రత్తగా అన్ని అనుకూలంగా ఉండేట్టుగా ఆలోచిస్తూ, ప్రతి దాంట్లోనూ శుభాన్ని ఆలోచిస్తూ వెళితే మంచి జరుగుతుంది. ఉత్తరాభాద్ర రక్షిస్తుంది, కార్యం అయిన తర్వాత రక్షిస్తుంది. పూర్వభాద్ర ముందే రక్షిస్తుంది. పని ప్రారంభించడానికి ముందు రక్షించేది పూర్వ అనే పేర్లతో వచ్చినవి. కార్యం పూర్తయిన వెంటనే రక్షించేవి ఉత్తర అనే పేర్లతో వచ్చినవి ఉత్తరాభాద్ర. త్రయోదశి మనోభీష్టాలను ఇచ్చే తిథి. భానువారం అనుకూలమైనటువంటి చైతన్యాన్ని, శ్రేయస్సుని, రక్షణని ఇచ్చేటటువంటి వారం. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే సోమవారం చతుర్దశి హర్షణ యోగం, రేవతి నక్షత్రం. సమస్తమైనటువంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఉపయోగమైనటువంటి వారం. రేపటి రోజున రేవతి ఉన్నది కాబట్టి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయాన్ని ఇస్తుంది. పూర్ణిమ ముందు ఉన్నటువంటి చతుర్దశి కాబట్టి చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. సోమవారం చంద్రవారం, చతుర్దశి చంద్రతిథి, చంద్రుడి యొక్క కళలు పరిపూర్ణంగా ఉన్న తిథి. అధిష్టాన దైవం ఈశ్వరుడు. పూర్ణిమకు ముందు ఉన్నటువంటి చతుర్దశికి శివుడు అధిపతి కాబట్టి మంచి ఫలితాలున్నాయి. ప్రధానంగా ఈశ్వరారాధన. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలున్నాయి. ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన ఏ కార్యక్రమం ప్రారంభించినా, సంకల్పం చేసినా, ఎవరితో మాట్లాడినా అది విజయవంతమవుతుంది. రేవతి నక్షత్రము మంచి పనులు ప్రారంభించడానికి కలిసేటటువంటి శుభకాలం కాబట్టి రిజిస్ట్రేషన్లు చేసుకున్న, వస్తువుల్ని విక్రయించిన, అమ్మినా, కొన్న అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు వస్తాయి. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మాసాల ఫలితాన్ని చెప్పేటటువంటి నేపథ్యంలో జూలై నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ వృత్తిలో, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే విషయరీత్యా ఏ నెలలో పుట్టిన వారు ఎటువంటి అదృష్టవంతులుగా మారతారు, వారి యొక్క వృత్తులు, విశేషాంశాల విషయంపై చక్కటి అవగాహన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. జూలై నెలలో పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ తీరున ఉంటుంది అని చెప్పేసి పరిశీలన చేసినట్లయితే సహజసిద్ధంగా జూలై నెలలో పుట్టినటువంటి వారు అత్యంత తెలివితేటలు కలిగిన వ్యక్తులుగా రాణిస్తారు జీవితంలో. వీరు ఎక్కువగా మార్కెటింగ్ లైన్లో విశిష్టవంతమైన ఖ్యాతిని, ధన సముపార్జనను సాధింపజేసుకోవడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాదుల పట్ల అవగాహన చాతుర్యంతో విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావం వీరిని వరిస్తుంది. వీరికి తరచూ మతిమరుపు లాంటి లక్షణాలు ఉన్నప్పటికీ వాక్చాతుర్యం, ఇతరులను ఆకట్టుకోగల సమర్థత లక్షణాలు అత్యధికంగా ఉంటాయి. ఈ జూలై నెలలో పుట్టినటువంటి వారు ఫైనాన్స్, చిట్స్ మొదలైనటువంటి వ్యాపారాలలో కూడా రాణిస్తారు. వీరు నీటి సంబంధమైనటువంటి వ్యాపారాలలో చేపల చెరువుకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీరికి
అత్యంత అభివృద్ధికరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. జూలై నెలలో పుట్టినటువంటి వారు కించిత్తు సున్నిత హృదయ మనస్కులై ఉంటారు. తరచూ ఆవేశం కూడా వస్తూ ఉంటుంది. కుటుంబమందు ప్రీతి, మిత్రవాత్సల్యం, దైవ భక్తి అత్యధికంగానే ఉంటాయి. సంఘ జీవితాభిలాష, సాంఘిక సేవా తత్పరత కలిగి ఉంటారు. సంగీత సాహిత్య రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి కృషి చేస్తారు కొందరు. విద్యా వినయ సంపదలు కలవారుగా ఉంటారు. హృదయం చాలా మంచిదిగా ఉంటుంది వీరికి. దయా దాక్షిణ్యాలు, ప్రేమ, వాత్సల్యం వీరికి సహజ గుణాలుగా ఉంటాయి. ఒకరు చెప్పినట్లుగా నడుచుకొనుట వీరికి చాలా ఇష్టం. సలహాలు పాటించి జీవితంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం ఏ విధంగా నడవాలి అనేటువంటి విశేషాంశాల పట్ల ఆసక్తిని కనపరుస్తారు. పెద్దల మాట సద్దన్నపు మూట అనే సూత్ర ప్రాతిపదిక వీరు ఆచరించటం గమనార్హం. పొగడ్తలకు మాత్రం వీరు పొంగిపోరు. ఇతరుల యొక్క మనోగత విషయాలను గురించి ఆలోచన చేసి తెలుసుకొని సత్పరులై సమస్త కార్యముల యందు కూడా కార్య సాధన చేయగల నేర్పరులుగా జూలై నెలలో పుట్టిన వారి యొక్క మనస్తత్వం ఉంటుంది. విద్య, వాణిజ్య, వ్యాపార రంగాలలో వీరు అందెవేసిన చెయ్యిగా ఉంటారు. జూలై నెలలో పుట్టినటువంటి వారు ఆకుపచ్చ, పసుపచ్చ, క్రీమ్ కలర్స్ వాడవచ్చు. గోమేధిక ధారణ కుడి చేతి మధ్యవేలుకు పురుషులు, ఎడమ చేతి మధ్యవేలకు స్త్రీలు ధారణ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. జూలై నెలలో పుట్టినటువంటి వారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. సత్సాంగత్యం, సన్నిహిత్వం వీరికి అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని కలిగింపచేస్తాయి. విదేశీయానం వీరికి విజయాన్ని చేకూరుస్తుంది. కృషి చేసే రంగంలో కంగోర్త విషయాన్ని కనుగోటానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి. వీరు ఎక్కువగా మార్కెటింగ్ లైన్ సంబంధితమైనటువంటి విద్యలో రాణించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగిత జ్ఞానం కలిగి సంచరించేటువంటి లక్షణాలు జూలై నెలలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణం. వీరి యొక్క కుటుంబ జీవితం ఆధ్యాత్మిక శైలితో కూడి ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి విశేషాంశాల్లో వీరు ఉన్నతమైనటువంటి స్థితిని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సహజసిద్ధంగా జూలై నెలలో పుట్టినటువంటి వారు 20వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం లోపే అదృష్టం కలిసి వస్తుంది. 38 సంవత్సరాల తరువాత బాగా ఆర్థికంగా పుంజుకొని అభివృద్ధికరమైన ప్రభావంలో జీవితాన్ని గడుపుతారు. కొందరికి బాల్యంలోనే పిత్రార్జిత భాగ్యం కూడాను కలగడానికి ఆస్కారం ఉంది. ఆంగ్ల విద్య, ఇతర భాషల పట్ల చక్కటి అవగాహన చాతుర్యాన్ని పొందగలుగుతారు జూలై నెలలో పుట్టినటువంటి వారు. అంటే ఒక భాష కాకుండా అనేక భాషలు నేర్చుకోవాలి అనేటువంటి తపన, జిజ్ఞాస వీరికి ఎక్కువగా ఉంటుంది. కొందరు ఉపాధ్యాయులుగా, గాయకులుగా, రాజకీయవేత్తలుగా కూడా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. తర్క వేదాంత శాస్త్ర పండితులయ్యేటువంటి లక్షణాలు కూడా జూలై నెలలో పుట్టినటువంటి వారి యొక్క భాగ్యంగా చెప్పవచ్చు. కొందరికి కొంత వయస్సు గడిచిన పిమ్మట
విరక్తి భావన కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏం సాధించాం, అసలు సిసలైనటువంటి లక్ష్యం ఏమిటి, మోక్షానికి మార్గం ఏమిటి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ జూలై నెలలో పుట్టినటువంటి వారు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అర్చన చేసి తరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వ వికాస లక్షణాలు, వారు ఏ ఏ రంగాలలో రాణిస్తారు అనే విషయాన్ని వచ్చే వారం తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.